లేకపోతే తనకి ప్రయోజనం పొందే విషయంలో ఇప్పటి వరకు అబద్ధం చెప్పని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మా గురువుగారు ఎడిసన్ గారు. అలాంటి పాస్టర్ని, అలాంటి దేవుని సేవకుని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఏదో అబ్దుల్ కలామో లేకపోతే ఇంకోటో పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్తారు. ఈయన తెరిచిన పుస్తకం, అంత పెద్ద పుస్తకం మన ముందు ఉంది. అది మన యొక్క ధన్యత అని చెప్పుకోవాలి. అలాంటి దంపతులు మరి ఎక్కడ ఉండరనే నేను అనుకుంటున్నా. ఎప్పుడు స్వార్థం కానీ లేకపోతే వీళ్ళ వల్ల ఏమొస్తుంది, వాళ్ళ వల్ల ఏమొస్తుంది, మనం ఎవరికి సాయం చేయొచ్చు, ఎవరికి సాయం చేయకూడదు అని బ్యారేజ్ వేసుకున్న మనుషులైతే కాదు. వాళ్ళ సర్వీస్, దేవుని యొక్క సేవ ఇచ్చారు, సర్వీస్ ఇచ్చారు. సర్వీస్ అంటే వాళ్ళు మెడికల్గా ఒక మంచి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, ఆ మెడికల్ సర్వీస్ ఇచ్చారు. మరియు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా చాలామందిని తీర్చిదిద్దారు. నేను బాబాని అందరూ వాళ్ళ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, చాలామంది వాళ్ళ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. చాలా చిన్న మొత్తాల్లో 30 రూపాయలు 40 రూపాయలు ఫీజులు తీసుకుని చాలామంది అవి కూడా కట్టలేకపోతే, అది కూడా దేనికి, చాక్ పీసుల కోసమో లేకపోతే బోర్డుల కోసమో కావాలి. కాబట్టి వాళ్ళు ఏనాడు ₹1 తీసుకున్న దాఖలాలు నాకెక్కడా కనపడలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నవాడిని నేను. ఇక్కడ వాళ్ళు అందరూ తెలుసు, వాళ్ళ చుట్టాలు తెలుసు, అందరూ తెలుసు. అంత గొప్ప సేవ కోసమే పుట్టిన వాళ్ళు, సేవ కోసమే బతికిన వాళ్ళు, సేవ